ఉపమానానికి కథకి ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఉపమానం అంటే అర్థం ఏంటి? ఏదైనా ఒక విషయాన్ని చెప్పడం కోసం, ఒక విషయాన్ని మనకు చెప్పాలి. చెప్పడం కోసం ఉదాహరణ వాడతాం. ఒక ఉదాహరణ, మీరు లోకానికి వెలుగు. వెలుగేంటి అసలు? వెలుగంటే అందరికీ కనబడుతుంది, అందరికీ దారి చూపిస్తుంది. మీరు లోకానికి ఉప్పు. ఉప్పు అంటే ఏంటి? ఉప్పు వల్ల టేస్ట్ ఉంటుంది, ఉప్పు పదార్థాలు పాడవకుండా చేస్తుంది. ఒక విషయాన్ని మనకు చెప్పడానికి ఒకదాన్ని ఉదాహరణ తీసుకుంటారు. ఉదాహరణ వేరు, కథ వేరు. కథ అంటే అసలు ఎప్పుడూ జరగంది. ప్రభు చెప్పిన ఉపమానాలన్నీ చూడు. ఒక రైతున్నాడు, విత్తనాలు పట్టుకుని బయలుదేరాడు, విత్తనాలు వేసాడు, ఇలా పండి. అది కథ కాదు. ప్రభు ఒక నిజాన్ని చెప్తున్నాడు. రైతు నేనే, విత్తనాలు వాక్యం చల్లుతున్నాను, ఒకడు ఇలా వింటున్నాడు, ఒక విషయాన్ని చెప్పడానికి వేరొక పదాలు, వేరొక వస్తువులు, వేరొక పదార్థాలు వాడతాం. దాన్ని సాదృశ్యం అంటారు, ఎగ్జాంపుల్ అంటారు, దాన్ని ఉపమానం అంటాం. ప్రభు తాను వచ్చి చేస్తుంటే తను చంపేస్తారనే దాన్ని, ఒక యజమాని ఉన్నాడు, ద్రాక్ష తోట ఉంది, మనుషుల్ని పెట్టాడు, అది నిజం జరిగిన విషయం, అది జరుగుతున్న విషయం, జరగబోయే విషయం, అందులో కల్పితం ఏమీ లేదు. ఉపమానం అనగా ఎగ్జాంపుల్గా ఇదే విషయాన్ని ఇంకొక పదాలు వాడి, ఇంకో పదార్థాలు వాడి, ఇంకో పేర్లు వాడి చెప్తాడు. కానీ అది నిజం, అందులో ఉన్నదంతా నిజమే ఉంటుంది. అది ఆల్రెడీ జరిగింది కావచ్చు, జరుగుతున్నది కావచ్చు, జరగబోయేది కావచ్చు. ఒక చేపలు వేశాడు, వల వేశాడు, లాగాడు, చేపలు తీశాడు, నిజం అది. లోకం, సముద్రం, వల వేశాడు, మనందరూ పడ్డాము, వల్ల ఆగినంతసేపు హ్యాపీగా ఉన్నాం. మనం చేపలు ఈత కొట్టక్కర్లేదు కదా, వల్ల ఆగినంతసేపు ఆ వలే లాక్కుపోద్ది. మనందరూ ప్రభువులో ఉన్నంతకాలం హ్యాపీగా మన భారాలన్నీ ప్రభు మీద వేసాం, ఒడ్డుకు వచ్చేసాం. అందరినీ ఒడ్డుకు లాగుతాడు. ఒడ్డుకు లాగిన తర్వాత ఓపెన్ చేసి చెడ్డట్లన్నీ పక్కన పాడేస్తాడు. మనల్ని అప్పుడు దాకా లాగాడు, కానీ పక్కన పాడేశాడు. నిజంగా జరిగే ప్రతి ఒక విషయాన్ని ఉపమానంతో, అంటే ఇలా చెప్తే వీళ్ళకి అర్థం అవుతుంది, వీళ్ళకి ఇదే కావాలి, ఇలా చెప్తే వీడికి అర్థమవుతుంది, ఈ ఉదాహరణతో చెప్తే వీళ్ళకి అర్థం. చిన్నపిల్లలకి మన ఉదాహరణలు చేసి చెప్తాం. అందుకని అక్కడ అంటాడు, వీళ్ళకి ఉపమానాలతో చెప్తున్నాను, కానీ శిష్యులైన మీకు మాత్రం ప్రతిదీ తేటగా చెప్తాను. ఎందుకు ఉపమానంతో చెప్పావు అని అడుగుతారు వాళ్ళు. మనకు క్లియర్గానే ఉంటుంది. వీళ్ళు ఏదో ఒకటి తీసుకోవడానికి వచ్చారు తప్ప వీళ్ళ హృదయం నాకు దూరంగా ఉంది. అందుకే వాళ్ళకి ఉదాహరణగా చెప్పాను, వాళ్ళకి స్ట్రైట్గా చెప్పలేదు. శిష్యులతో ఎప్పుడు ఉపమానాలు చెప్పడు, స్ట్రైట్గానే చెప్తాడు. శిష్యులు అంటే మనందరం ఏమవ్వాలని ప్రభు కోరుకుంటున్నాడు, మనందరం శిష్యులు అవ్వాలని కోరుకుంటున్నాడు. ఉపమానాలు ఏదో విని వదిలేసే వాళ్ళకి, అది కూడా కల్పిత కథ కాదు, నిజమైన సంఘటన ఉదాహరణ రూపంలో చెప్తాడు. శిష్యులకి నిజమైన సంఘటన స్ట్రైట్గా చెప్తాడు, కానీ కథ మాత్రం చెప్పడు, కల్పించి లేనిది చెప్పడు. సో కథకి ఉపమానానికి తేడా. చాలామంది కథల పుస్తకాల మీద ఆయన ఉపమానం లేకుండా ఏమీ బోధించలేదని రిఫరెన్స్ రాసుకుంటారు. అసలు ఉపమానానికి కథకి తేడా తెలియని వాళ్ళు పుస్తకాలు రాసేసి వాటిని మనకిచ్చేస్తే మనం పట్టుకుని చదివేయడం అనేది ఒక బాధాకరమైన విషయం. కల్పనా కథ అని ఒక చోట వద్దని రాసి ఇంకో పక్కన వేసే కల్పనా కథ చెప్పాడు అన్నట్టు మనం అర్థం చేసుకుంటే అది ఎంత పొరపాటు అవుద్ది. కాదు, ఉపమానం అంటే ఎగ్జాంపుల్, ఉదాహరణ. ఒకదాన్ని ఇంకో రకంగా, అదే విషయాన్ని ఇంకొక పదాలు వాడి చెప్పడం. అది కూడా ఎవరికి? సరిగా విన్నోళ్ళు, మనసు సరిగా పెట్టిన వాళ్ళకి. ప్రభువుని వెంబడించాలని శిష్యులకి స్ట్రైట్గా చెప్పాడు, కథ మాత్రం ఎప్పుడు చెప్పలేదు. అది ఉపమానానికి కల్పనా కథకి తేడా.